ఆకాశం గర్జిస్తోంది. ప్రకృతి పగబట్టింది. ఒకవైపు వరదలు, మరోవైపు తుఫానులు, కొట్టుకుపోతున్న పొలాలు, నేల రాలుతున్న పంటలు, కరువు కాటకంలో రైతులు, వరద ముంపులో ప్రాణాలు. అయితే ఈ విపత్తుల్లో ఎవరు ఎక్కువగా బాధపడుతున్నారు? ఎందుకు కొందరు మాత్రమే ఈ బాధలను ఎక్కువగా అనుభవిస్తున్నారు? అలా చూస్తే భారత్ ప్రకృతి విపత్తులకు ఎక్కువగా గురయ్యే దేశాల్లో ఒకటి. 2024లో వరదలు, తుఫానులు, ఇతర వాతావరణ ఘటనల వల్ల 3000 మందికి పైగా చనిపోయారు. ఈ విపత్తుల్లో మహిళలే ప్రధాన బాధితులు. ఎందుకంటే విపత్తుల్లో చనిపోయిన వారిలో 60% మహిళలే ఉన్నారు. ఇంతకీ ప్రకృతి విపత్తుకు మహిళలే ఎక్కువగా ఎందుకు నష్టపోతున్నారు? ఇండియాలో వ్యవసాయ రంగంలో మహిళలదే పైచేయి. దాదాపు 70% మంది మహిళలు రైతులుగా ఉన్నారు. కానీ కేవలం 14% మంది మాత్రమే భూమికి యజమానులు. వరదలు లేదా తుఫానులు వచ్చినప్పుడు, పంటలు నాశనమై భూమి దెబ్బతిన్నప్పుడు భూమి లేని మహిళలకు పరిహారం, రుణాలు లేదా సహాయం పొందడం కష్టం. అందుకే వారు తమ జీవనోపాధిని తిరిగి నిర్మించుకోవడం చాలా కష్టం. ఇంకా దారుణం ఏంటంటే విపత్తుల తర్వాత మహిళలు ఎదుర్కొనే సమస్యలు చాలా ఎక్కువ. బీహార్ లాంటి ప్రాంతాల్లో మహిళలు వేధింపులు ఎదుర్కొంటారు. యువతల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కూతుర్లకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. మరోవైపు 2004 సునామీ లాంటి విపత్తుల తర్వాత కుటుంబ హింస కేసులు గణనీయంగా పెరిగాయి. ఒత్తిడి, నిరుద్యోగం, సామాజిక విచ్ఛిన్నం దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు ముఖ్యంగా మహిళలు కుటుంబ బాధ్యతలను భరిస్తారు. వంట చేయడం, పిల్లలను చదివించడం, పశువులను చూసుకోవడం, నీరు, ఇంధనం సమకూర్చడం లాంటివి వారి భుజాలపైనే వేసుకుంటారు. కానీ గర్భిణీలకు పురిటి తర్వాత అవసరమైన వైద్య సహాయం అందడం లేదు. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. ఇటు పునరావాస కార్యక్రమాల్లో మహిళల పాత్రను తక్కువగా చూస్తారు. విపత్తుల తర్వాత మహిళలు సామాజిక కార్యక్రమాల్లో సహాయం పంపిణీలో, పిల్లలు, వృద్ధుల సంరక్షణలో ముందు ఉంటారు. కానీ వారి కృషి అధికారికంగా గుర్తించబడదు. ఇంకా శిబిరాల రూపకల్పన, సహాయ పంపిణీ, పునరావాస నిర్ణయాల్లో మహిళలకు స్థానం ఉండదు. పురుషులు ఉపాధి కోసం వలస వెళ్తే మహిళలు ఇంటిని నడపాల్సి వస్తుంది. కానీ వనరులు తక్కువగా ఉంటాయి. సహాయ కార్యక్రమాలు ఎక్కువగా ఆస్తి యజమానులకు, ఉద్యోగులకే పరిమితమవుతాయి. అనధికారిక ఉపాధి, ఇంటి పనులు చేసే మహిళలకు ఈ సహాయం అందదు. అయితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం ఉంది. అదేంటో చూద్దామా? విపత్తు సన్నద్ధతలో మహిళలను భాగస్వామ్యం చేయాలి. శిబిరాల్లో భద్రత, గోప్యత ఉండేలా చూసుకోవాలి. మహిళలు నిర్వహించే శిబిరాలు, మహిళా పోలీసు సిబ్బంది, సులభమైన ఫిర్యాదు వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయంపై ఆధారపడకుండా పాడి, ఆహార ఉత్పత్తి లాంటివి ప్రోత్సహించాలి. సహాయ నిధులు నేరుగా మహిళలకు చేరేలా చూడాలి. మహిళలు విపత్తుల్లో ఎక్కువగా బాధలు పడుతున్నారు. కానీ వారి కృషి, శక్తిని సరైన రీతిలో ఉపయోగిస్తే సమాజం మరింత బలంగా తయారవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? విపత్తులు అందరినీ ఒకేలా ప్రభావితం చేయవని తెలిసొచ్చిందా? మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.